బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ పై కోడికత్తి శ్రీను అండ్ ఫ్యామిలీ ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయింది. ప్రజల మద్దతు కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని శ్రీను తల్లి సావిత్రమ్మ నిర్ణయించుకున్నారు. కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలని కోరనున్నారు. ఇప్పటికే వారికి దళిత ప్రజా సంఘాలు మద్దతిస్తున్నాయి. వారి మద్దతుతోనే కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులు నిరసన దీక్ష కూడా చేపట్టారు. కానీ ఏపీ ప్రభుత్వం జగన్ నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో ఫిబ్రవరి 2 నుంచి ఏపీ వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీను తల్లి శ్రీకారం చుట్టారు. కోనసీమ జిల్లా ఠాణేలంకలో యాత్ర ప్రారంభించనున్న సావిత్రమ్మ రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ను వినిపించనున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రతి గడపకు వివరిస్తామని ఆమె చెబుతున్నారు. జగన్ కోర్టుకు హాజరై కేసులో సాక్ష్యం చెప్పాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అంటున్నారు. ఏపీ సీఎం జగన్ పై కోడికత్తి శ్రీను అండ్ ఫ్యామిలీ ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయింది. ప్రజల మద్దతు కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని శ్రీను తల్లి సావిత్రమ్మ నిర్ణయించుకున్నారు. రైట్ గా కోడికత్తి శ్రీను అండ్ ఫ్యామిలీ జగన్ పై ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయింది. ఆమె కోడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ పాదయాత్ర చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, చెప్పండి. సావిత్రమ్మ పాదయాత్ర చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆమెకు జరిగిన అన్యాయాన్ని ప్రతి గడపకు వివరిస్తాను అంటూ కూడా ప్రతి ఒక్కరి సాయం కోరుతున్నారు. ఏం జరుగుతోంది? పాదయాత్రకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూస్తుంటే కనుక 2018లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కోడికత్తి కలిగిన సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని చెప్పి కూడా గత 2 సంవత్సరాలుగా ఆ కేసులో వివాదాలు పోరాటాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుంది. పోలీసులు దీన్ని భగ్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత కోర్టుకి జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం చెప్పట్లేదు. తన కుమారుడు దాదాపుగా 5 సంవత్సరాలుగా జైల్లో ఉన్నారని చెప్పి ఆమె కన్నీరు మున్నీరుగా వెలిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు అన్ని గడపలు తిరిగి పాదయాత్ర చేసి తనకి, తన కుటుంబానికి, తన కుమారుడికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించాలని చెప్పి ఆమె పాదయాత్ర చేయబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆమె సొంత గ్రామం నుంచి, ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో సొంత గ్రామం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె అయితే పాదయాత్ర చేయబోతా ఉన్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.